పదండి. సోపాలు భలేగా ఉన్నాయి కదా సీను. ఎందుకు బాగుండే సార్ రాజ్యం అవన్నీ మన పైసలతో కొన్నాయే కదా, మంచిగానే ఉంటాయి. ఈ ఉద్యోగాలు అవసరమా సీను? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో తిరుగుంటే ఈ పాటికి ఏ మినిస్టర్ అయ్యేవాడిని. అప్పుడు మేడం చేతిలోనే చచ్చటోనివి. గుడ్ మార్నింగ్ సార్. చూడెస్పీ, నీకు రాజకీయ నాయకులంటే భలే చులకనైపోయిందయ్యా. ఏమన్నా అంటే చాలు వీడియోలు తీయటం, వాట్సాప్లోనే ఫేస్బుక్లో పెట్టి నానా రకాల కామెంట్లు రాసి లైకులు కొట్టేయటం. అవేమో నా దగ్గర చెల్లవు రామూర్తి. వాళ్ళు బండ బూతులు తిట్టినా దులుపుకుపోయే రకాన్ని. ఈ తొక్కలో కామెంట్లకి భయపడే రకాన్ని కాదు. ఉంటా. ఏమా ఆ మహాతల్లి, అదే మీ అమ్మ ఏమైనా చెప్పిందా? ఎందుకు చంపాల్సి వస్తుందో చెప్తే నేనేమైనా చేయగలను. కూర్చో. సార్, నేను మా అమ్మని విడిపించమని మీ దగ్గరికి రాలేదు సార్. మరి ప్రమోషన్ కోసమా? సారీ తల్లి, ఇప్పుడు ప్రమోషన్ కాదు, నిన్ను ఉద్యోగంలోంచి తీసి పారేసే టైం అయింది. సార్, మీకు చనిపోయిన హీరో విజయ్కి ఏంటి సార్ సంబంధం? ఇంట్రాగేషనా, ఇన్ఫర్మేషనా? మీరేదైనా అనుకోవచ్చు సార్, చెప్పండి. నాకు అవతల క్యాబినెట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. వెళ్ళొచ్చు సార్, బట్ ఈ కేసులో మీ స్టేట్మెంట్ చాలా కీలకమైంది. చూడమ్మా, రుణాలు మాఫీ చేస్తానని, ఇళ్ళు కట్టిస్తానని స్టేట్మెంట్లు ఇచ్చే నేను ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వను కూడా. ఇవ్వాలి సార్. ఏంటి బెదిరిస్తున్నావా? 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన వాడిని అంటే నా వెనకాల ప్రజలు ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకో. పరీక్షల్లో 100కు 100 వచ్చిన వాడే జేబులు కొడుతుంటే అలాంటి వాళ్ళని ఎంతో మందిని అరెస్ట్ చేశాను. మార్కులకి, మెజారిటీకి, ప్రవర్తనకి సంబంధం ఉండదు సార్. చెప్పండి, హీరో విజయ్ మీకెలా తెలుసు? ఒక హీరోగా తెలుసు. ఇంతవరకు అతని సినిమాలు కూడా నేను చూడలేదు. అరే, విచిత్రంగా ఉందే. నిర్మాతలకు మీరు డబ్బులిస్తూ బినామీలుగా వాళ్ళని ముందు నిలబెట్టి ఆ హీరోలతో సినిమాలు చేసే మీరు సినిమాలే చూడనంటున్నారే. సార్కి సినిమాలు తీసుడు తప్పితే చూసుడు అలవాటు లేనట్టుంది మేడం. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గారివి. మిస్టర్ హేమచంద్ర, పుట్ యువర్ హ్యాండ్ డౌన్. పోలీసులంటే మీ ఇంట్లో పనోళ్ళు కాదు. పోలీస్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? మీ కంటికి నేను బండి మీద అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నానా నేను? వాడితో పోల్చి వాడి గౌరవాన్ని తక్కువ చేయకండి. వాడు మీలాగా మర్డర్లు చేయడు, బినామీల పేర్లతో ఆస్తులు కూడా పెట్టుకోడు. కష్టపడి సంపాదించి భార్య పిల్లల్ని పోషించుకుంటాడు. చెప్పండి. చెప్పేగా నాకు విద్యకి సంబంధం లేదని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,